హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 4. నేను బస్ కోసం చూస్తున్నాను. ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తి మేముండే బిల్డింగ్ పక్కంట ఒక వ్యక్తి ఉన్నాడు. తను నాతూరు కింద పనిచేస్తాడనమాట. నాతూరు కింద పనిచేస్తూ ఉంటాడు. అందరూ కూడా తోసినట్టుగా ఒక 10-20 ధరమ్స్ ఇస్తూ ఉంటారు తనకి. అయితే మేముండే బిల్డింగ్లో ఒక అతను నెలకొచ్చి 200 ధరమ్స్ ఇస్తారు. అంటే తను బాటిల్ ఇస్తాడని చెప్పేసి చూడటం వెళ్ళిపోతాడని చెప్పేసి నెలకొచ్చి 200 ధరమ్స్ తనకిస్తాడు. తనను చూసి ఇంకొక అమ్మాయి కూడా అలాగే ఇచ్చేది ప్రతి నెల. లాస్ట్కి వీళ్ళు ఏం చేస్తారంటే తనకి అలవాటు అయిపోయిందని చెప్పేసి ఒక రోజు ఇవ్వడం మానేశారు. తను అడిగాడు, ఓకేనా, డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు మీరు నెల అనేసి అని అడిగాడు. నీకు ఎంత ఇవ్వాలి, నీకు మేమన్నా అమ్మట్లేదు కదా, ఏదో అప్పట్లో చేయటాటుగా అని చెప్పేసి ఇచ్చాము, ఇప్పుడు అదే నీకు అలవాటు అయిపోయింది, మేమే అలవాటు చేసేట్టున్నావు, నీకు మాట్లాడితే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నావు, నువ్వు మాట్లాడితే ఎందుకు ఇవ్వాలి నీకు అనేసి వీళ్ళు అన్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏలే, ఇచ్చి తను అడగలేదు డబ్బులు ఇవ్వమని చెప్పి, ఏలే చూడటం వెళ్ళిపోతాడని చెప్పేసి డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. మరి మొదటిన వాళ్ళు మరి కంటిన్యూగా ఇవ్వాలి కదా, ఏలే ఇవ్వలేదు. తర్వాత మాట్లాడితే ఇసుకోవడం చేయడం, ఎవరన్నా రూమ్లో అదే వాళ్ళ రూమ్లోకి వస్తే చెక్ చేయడం, కవర్లు చూడడం, బ్యాగులు చూడడం అతను చేస్తూ ఉండేవాడు. మరి నా తిరుగు ఉన్నప్పుడు చూతారు కదా మరి. తర్వాత ఎక్కువ చేయడం వల్ల వీళ్ళు వెళ్ళి తనకు బిల్డింగ్ వాండర్ కంప్లైంట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి నైట్ పూట తను తెలియకుండా కంప్లైంట్ ఇస్తే వాళ్ళిద్దరు ఉండగానే తనకి ఆకేసి అడిగాడు. అయితే తను ఏమన్నాడంటే వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇలా అబద్ధం చెప్తున్నారు అనేసి అంటున్నాడు. ఏమైందంటే నేను చెప్పు అనేసి తను అరబాబు అడిగితే, లేదు నా బిడ్డల మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నా బిడ్డల మీద ఒట్టు, నా దేవుడి మీద ఒట్టు, మా అమ్మమ్మ నాన్న మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు అని చెప్పేసి ఓట్ల మీద ఒట్లేసేస్తాడంట. ఇలా అన్నారంట. నువ్వు తీసుకుంటే తీసుకున్నానని చెప్పు, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, దేవుడి మీద ఎన్ని ఒట్లు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒట్లేస్తావు, నువ్వు అది మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు ఎప్పుడు అది గుర్తే ఉంటుంది. మన మనుషులు మనం ఒట్టేసి మర్చిపోతే అది ఆ పాపం మన బిడ్డలకి తగిలింది. అనవసరంగా ఆ బిడ్డలని ఎందుకు లాక్కొత్తావు మధ్యలో? నువ్వు డబ్బులు తీసుకోలేదంటున్నావు కదా, ప్రూఫ్ మా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ వీడియో మీరు చూపించామంటే ఇప్పుడునే నిన్ను తీసేస్తారు. కానీ నీ బిడ్డల పాపం మాకు తగలకూడదని చెప్పేసి మేము వెళ్ళిపోతున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా దేవుడి మీద ఒట్టు, బిడ్డల మీద ఒట్టు అని ఎప్పుడు వేయొద్దు అనేసి అని వచ్చేసారు. అప్పటి నుంచి తను అంటే కచ్చా పెట్టినాడు అనమాట. సర్లే, మంచి ఎప్పుడు ఉంటుంది, ఓకేనా. లాస్ట్కి వీళ్ళు వదిలేశారు ఆ విషయాన్ని. తను వదలలేదు, ఎవరైతే నాతో ఉన్నాడో తను వదలలేదు. అందరితో చెప్తా ఉన్నాడు, పలానా అతను బాటిల్ అమ్ముతాడంట, పలానా అమ్మాయి బాటిల్ అమ్ముతుందంట, నాకు డబ్బులు ఇస్తున్నారు, ఎవరితో చెప్పొద్దని చెప్పేసి నేను తీసుకోలేదు బాబు, నాకు ఎందుకు ఇలాంటివన్నీ చెప్పేసి అంటున్నాను అనేసి. నేను ఒకటే చెప్తున్నా, మనం అందరం మనుషులమే, ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ నువ్వు తీసుకోకూడదని అంటున్నావు కాబట్టి వదిలేయి. కానీ బిడ్డల మీద వాళ్ళ మీద ప్రమాణం చేయొద్దు ఫ్రెండ్స్. ఏదేడు నోటే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, మన మనుషులు కాబట్టి మనుషులందరూ ఒకటే. ఎవరు చెయ్యి కోసినా రక్తమే వస్తుంది, అది ఎర్రగానే ఉంటుంది, నల్లగా తెల్లగా ఎర్రగా ఏ ఉంటుంది, ఓకేనా. ఎంత చెప్తున్నానంటే ఇక్కడ జరిగింది మీకు చెప్తున్నాను అనమాట.